ఓం సాయిరామ్. బాబా వారిని వారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారికి ఇది ఒక సచ్చరిత్రలో అంటే బాబా వారిని అదే ప్రామాణికంగా తీసుకుందాము. సాయినాథుడు సచ్చరిత్రలో రామదాస్ అనే భక్తుడి దగ్గర నుంచి బాబావారు విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకుని బాబావారు శ్యామకు ఇచ్చి, బాబా ఈ విష్ణు సహస్రనామం నువ్వు చదువు అని చెప్తారు. శ్యామ అంటాడు, నాకు విష్ణు సహస్రనామం సంస్కృతం అనేది నాకు నోరు తిరగదు, నేను పల్లెటూరు వాడిని, నాకు వద్దు. అందులో ఈ రామదాసి ఎంతో కోపిష్టివాడు, ఒప్పుకోడు. అంటే బాబావారు అంటారు, పిచ్చివాళ్ళలాగా మాట్లాడుతున్నావేంటి, విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనం నీకు తెలియక నువ్వు అట్లా మాట్లాడుతున్నావు శ్యామ. ఒకసారి ఏమైందో నేను చెప్తాను విను. నాకు గుండె చాలా దడదడగా కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ విష్ణు సహస్రనామాన్ని నా గుండె మీద పెట్టుకున్నాను. అప్పుడు అల్లాయే స్వయంగా వచ్చి నా బాధను తీసినట్టుగా బాధ పోయింది అని సాయినాథుడు చెప్పారు. ఇప్పుడు మరి చెప్పండి, ఇప్పుడు మాట్లాడేవారికి సాయినాథుడు దృష్టిలో అట్లా అంటే ఎవరు? అల్లా అంటే ఈ ఒక్క ఉదాహరణ, ఇటువంటివి కొన్ని వందల ఉదాహరణలు మనం బాబావారి పుస్తకంలో ఉన్నాయి. తెలుసుకుంటే కదండి తెలిసేది. నోటికి వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అసలు బాబావారు హిందువు అని చెప్పడానికి బాబావారి చెవులు కుట్టి ఉండేవి. అంటే హిందువులు కుట్టుకుంటారు కదా, అట్లా ఎవరికైనా కుట్లు ఉంటాయండి. మనం వాళ్ళు వీళ్ళు అని ఇక్కడ ఎత్తడం నాకు ఇష్టం లేదు కాబట్టి మాట్లాడుతున్నాను. వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు. బాబా మనకేం నేర్పించారో అలా వేరు చేసి మాట్లాడకూడదు. విగ్రహారాధన ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబావారు ఇన్ని వినాయకుడు అక్కడ చక్కని అంత శివాలయం అవన్నీ కూడా బాబావారు తమ చేతులతో శ్యామకు విఘ్నేశ్వరుడి విగ్రహం ఇచ్చారు. ఇప్పటికీ శ్యామ వాళ్ళ ఇంట్లో ఆ విగ్రహం ఉంది, వెళ్ళి చూడండి. ఎవరైనా సరే ఒకటి ఇట్లాంటి వందల ఉదాహరణలో అక్కడ మరమ్మతులు చేయించారు బాబావారు. బాబావారి దగ్గర మేఘశ్యాముడు అయినటువంటి భక్తుడు అలా ఉన్నారు కదండి, ఆ భక్తుడు తన చేతితో స్వయంగా ఎవరో తీసుకొచ్చి శివలింగం ఇస్తే ఆ శివలింగాన్ని ఇస్తూ సాయినాథుడు ఏమన్నారో తెలుసా? మేఘశ్యాముడికి, మేఘా స్వయంగా ఈశ్వరుడే నీ దగ్గరకు వచ్చాడు, జాగ్రత్తగా అర్చించుకుని తరించు అని చెప్పారు సాయినాథుడు. అంత మాత్రమే కాదు, సాటేవాడలో శ్యామ పడుకుని ఉన్నప్పుడు ఒక సందర్భంలో సాయినాథుడు ప్రత్యక్షమయ్యి అక్కడ మేఘశ్యామునికి ఉద్దేశిస్తూ, మేఘా ఈ గోడ మీద త్రిశూలాన్ని గీయి అని చెప్పారు. మరి ఎవరండి అలా మా త్రిశూలాన్ని గీయమని చెప్తారా అండి? మరి వీళ్ళు అనుకున్నట్లుగా బాబావారు మాని అట్లా మాట్లాడారు. అనేక మంది భక్తులకు అసలు పూజే పనికిరాదు. మరి అట్లాంటి వాళ్ళకి వీలు లేదు. వందల మందికి సాయినాథుడు ఎన్నో పూజలో పెట్టుకోమని చెప్పారు, వాటిని పూజించుకోమని చెప్పి ఇచ్చారు. అలాంటి సాయినాథుని గురించి ఇలా మాట్లాడతారా?